హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. దానివల్ల మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి మేము వీడియో పెట్టిన వెంటనే. కిష్కింధపురి ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది కదా ఇవాళ మార్నింగ్. యాక్టెడ్ బై అనుపమ పరమేశ్వరన్ అండ్ బెల్లంకొండ శ్రీనివాస్. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను దీనికోసం కూడా. ఎందుకనంటే మన బెల్లంకొండ శ్రీనివాస్ గారికి, ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఆయనకి కొంచెం కామెడీ మూవీస్ కంటే ఇట్లా సీరియస్ మూవీస్, హారర్ మూవీస్, యాక్షన్ మూవీస్ కొంచెం ఆయనకి మంచిగా సెట్ అవుతాయి అని నా అభిప్రాయము. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. సో రాక్షసుడు కూడా మనకు కొంచెం అట్లానే ఉంది. అండ్ నెక్స్ట్ కిష్కింధపురి అని ఈ కాన్సెప్ట్ కొంచెం హారర్ మూవీతో వచ్చేస్తున్నాడు. సో ఎట్లా ఉంటుంది ఏంటిది మనమైతే ఇప్పుడు ట్రైలర్ చూసేసి మాట్లాడేసుకుందాము. షైన్ స్క్రీన్స్. ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన, పశ్చిమ దిక్కు ప్రేతాత్మలన్నీ పేరు వినగానే తూర్పుకు తిరిగే ప్రదేశం. అదిరిపోయింది కదన్నా. ఏమదిరింది? నీకేమర్థమైంది? అదే అన్న, ప్రేతాత్మ దాని పరిచయం. మాకు కూడా సేమ్ మీద క్యూరియాసిటీ ఉన్న వాళ్ళందరినీ ఒక దెయ్యాల కొంప తీసుకెళ్లి దాని వెనకున్న కథ ఏంటని చెప్పి ఆ ప్లేస్ చుట్టూ ఒక వాకింగ్ పిలుస్తారన్న. వెల్కమ్ టు కిష్కింధపురి గోస్ట్ వాకింగ్ టూర్. ఉంది, ఇక్కడేదో ఉంది. ఉంది కాబట్టే వచ్చాం. ఎక్కడుంది? హైపరాది. సువర్ణమాయకు విచ్చేసినందుకు ధన్యవాదములు. నిజంగానే దయ్యమా? కొంచెం కామెడీ కూడా ఉన్నట్టుంది. మరీ మొత్తం హారర్ అంటే చూడరు అని బ్రతుకు మీద ఎంత తీపున్న వాళ్ళు బ్రతకడానికి అర్హులే కాదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? రాఘవ్, ఏం కాదు కదా? ఎవరికి ఏం కాదు, కానీ ఫోన్ ఆ రాక్షస శక్తిని ఎవ్వరూ ఆపలేరు. వామనుడిగా పుట్టిన ముల్లోకాలకి ఎదగలిగిన త్రివిక్రముడి బలం, తన మీద తనకున్న నమ్మకం. ఏదో పెద్ద స్టోరీ ప్లాన్ చేశారు. నీ మృత్యు కోసను, నీ ఆత్మ పోగొట్టను. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ట్రైలర్ అయితే. సాటిస్ఫైడ్. ఈ పాటని కోరిన శ్రోతలు సెప్టెంబర్ కిష్కింధపురి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ద మూవీ. సో అది గైస్, చూసేసాం కదా ట్రైలర్ అయితే. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. నా ఒపీనియన్ అయితే ట్రైలర్ అయితే మంచిగా ఉంది, చూడడానికి మాత్రం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఏదో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నారు అని అనిపిస్తుంది. ఇంకొకటి, అంత సీరియస్గా ఉండి మొత్తం హారర్ ఉంటే అందరికీ కొంతమందికి నచ్చదు. అబ్బా కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి, ఏంటిది సోదిలాగా ఉంటుంది అని అనిపిస్తుంది. కాబట్టి ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా, కామెడీ పరంగా కూడా మంచిగానే ప్లాన్ చేశారు అని అనిపిస్తుంది. ఎందుకంటే హైపరాదిని చూసాం మనం ఇందులో. హైపరాది ఉన్నాడు అని అంటే ఆబ్వియస్గా తెలిసిందే కదా, కామెడీ అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి హైపరాది ఇంకా కొంతమంది కామెడియన్స్ కూడా పెట్టారు కాబట్టి వాళ్ళ నుంచి కామెడీ టైమింగ్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అట్లానే ఇటుపక్క ప్యారలల్ గా మనకు సినిమా కూడా రన్ అవుతుంది అని అనిపిస్తుంది. ఆ స్టోరీ అదంతా కూడా కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ట్రైలర్ కూడా చాలా మంచిగా ఉందన్నమాట. అంటే ట్రైలర్ చూసి అబ్బాయి ఏంటిది ఇది అని అనుకోకుండా సినిమాకి వచ్చి జనాలు చూడాలి అనే విధంగానే ట్రైలర్ అయితే అనిపిస్తుంది నాకైతే. యాజ్ యూజువల్ మాట్లాడుకున్నట్టే నా పర్సనల్ గా అయితే నాకు బెల్లంకొండ శ్రీనివాస్ గారు కొంచెం ఆయన కామెడీ మూవీస్ లో సెట్ అవ్వరేమో అని అనిపిస్తుంది. కొంచెం ఇట్లా స్టోరీ మంచిగా ఉండి డిఫరెంట్ గా ఉన్న మూవీస్ లోనే ఆయన కొంచెం సెట్ అవుతాడు అని అనిపిస్తుంది. యాక్షన్ మూవీస్ కానీ లేకపోతే ఇట్లా హారర్ మూవీస్ లో కానీ ఇట్లాంటి వాటిల్లోనే అట్లా ట్రై చేస్తే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. అదే విధంగా అట్లానే వస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన ఫిలిమ్స్ కూడా ఆయనకి పెద్దగా హిట్ అనే విధంగా అయితే ఏమీ అనిపించలేదు. భైరవం కూడా అంతే. అంటే అదే టైంకి మన కలేజా రిలీజ్ అవ్వడం వల్ల ఆ ఇంపాక్ట్ కూడా కొంచెం పడింది వీళ్ళకి. ముగ్గురు హీరోస్ ఉన్నా కూడా అది యావరేజ్ అనే టాకే వచ్చింది. పెద్దగా హిట్ టాక్, బ్లాక్ బస్టర్ టాక్ అని అయితే రాలేదు. కలెక్షన్స్ పరంగా అయితే వాళ్ళు పెట్టిన డబ్బులు అయితే వచ్చేసాయి, కానీ
అట్ ద సేమ్ టైం మూవీ కూడా మనకి మంచి టాక్ వచ్చి హిట్ అనే టాక్ వస్తేనే కదా తర్వాత వీళ్ళకైనా కూడా కొంచెం ఫ్యూచర్లో మంచి కెరియర్ అవి ఇవి ఉంటాయి కాబట్టి అది కూడా రీసెంట్ గా ఇప్పటి వరకు ఆయనకు వచ్చిన ఫిలిమ్స్ కూడా కొన్ని ఇయర్స్ నుంచి పెద్దగా హిట్ అన్నట్టయితే ఏం అనిపించట్లేదు. బట్ ఇదైతే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లో వస్తున్నాడు. స్టోరీ మంచిగా ఉండాలి, స్టోరీ బాగుంది, మంచి టాక్ వచ్చింది బయట అని అంటే మాత్రం సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. జనాలు ఎట్లయినా ఎంకరేజ్ చేస్తారు, అది తెలిసిన విషయమే. ఈవెన్ అనుపమ పరమేశ్వరన్ కి కూడా రీసెంట్ మూవీస్ లో కొంచెం పోల్చుకుంటే కొంచెం నెగిటివ్ కూడా అయిపోయింది ఆమెకి. డీజేటీలో వచ్చినప్పుడు జనాలు అది కొంచెం యాక్సెప్ట్ చేయలేకపోయారు ఆమెని, అలాగా కొంచెం నెగిటివ్ షేడ్ లో కానీ కొంచెం లుక్స్ వైజ్ గా కానీ ఆమెను యాక్సెప్ట్ చేయలేకపోయారు. దాని తర్వాత కూడా ఆమె కొంచెము డౌన్ అయిపోయినట్టే కనిపిస్తుంది. బట్ ఇందులో మాత్రం ఆమె కొంచెం మంచిగా ఇది కంబ్యాక్ మూవీ అనే చెప్పుకోవచ్చు ఆమెకు కూడా. ఈవెన్ అందరూ ఉన్న యాక్టర్స్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు మంచిగానే చేశారు అని అనిపిస్తుంది ట్రైలర్ చూస్తున్నట్టయితే. ఆ దయ్యం ఉంది అని అంటున్నారు, మరి నాకెందుకు అది ఫేకా రియలా అన్నట్టు అనిపిస్తుంది. లేకపోతే ఫస్ట్ ఫేక్ అనుకొని వెళ్ళి తర్వాత అక్కడ రియల్ ఏమన్నా ఉంటుందా, మరి ఏం ప్లాన్ చేశారు ఏంటి అనేది మనకైతే ఎగ్జాక్ట్ గా అయితే మనం ఇప్పుడే ఏం మాట్లాడుకోలేము కాబట్టి మూవీ చూసేసి మాట్లాడుకుందాము. అది మ్యాటర్. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది, గుడ్, మంచిగా ఉంది, కాన్సెప్ట్ కొత్తగా తీసుకున్నారు అని అనిపిస్తుంది. బట్ మనకి మూవీ చూస్తే కానీ అర్థం కావట్లేదు. దీని రన్ టైం కూడా తక్కువే ఉందంట. ఏదైనా మనకి హారర్ మూవీస్ కొంచెం రన్ టైం మనకి ఎంత తక్కువ ఉంటేనే అంత మంచిది. ఇంకా ఎక్కువ సాగదీస్తున్న కొద్దీ ఎక్కువ లాగ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది అందరికి జనాలకి. కాబట్టి రన్ టైం ఎంత తక్కువ ఉండి ఎంత తొందరగా ఖతం చేసేస్తే అంత బాగుంటుంది. యాజ్ యూజువల్ అలాగే చేశారు. నేనైతే ప్రస్తుతానికి అయితే హిట్ అవుతుందని అనుకుంటున్నాను. బట్ చూడాలి మరి. 12th సెప్టెంబర్ మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది. మూవీ చూసేసిన తర్వాత రివ్యూ చేసేసి ఎట్లా ఉంది ఏంటిది అనేది మాట్లాడేసుకుందాము. దీనికి కాంపిటీషన్ కూడా చాలా ఉందన్నమాట. మనకి 12th సెప్టెంబర్ చాలా వేరే మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. కొన్ని చిన్న బడ్జెట్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అలాగే మన బ్లాక్ బస్టర్ అని టాక్ వస్తున్న మిరాయి కూడా ఆ రోజే రిలీజ్ అవుతుంది కాబట్టి మరి వీళ్ళు కూడా అదే రోజు రిలీజ్కి వస్తున్నారు కాబట్టి మరి ఆ ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా ఏంటిది అనేది తెలీదు. అది హిట్ అయింది ఇది హిట్ అయింది అని అంటే ఆబ్వియస్ గా కొంచెం ఇంపాక్ట్ పడుతుంది, లేకపోతే రెండు ఫ్లాప్ అయినా ఇంపాక్ట్ అయితే పడుతుంది. మరి ఏంటో ఏమో. చాలా మూవీస్ అయితే రిలీజ్ ఉన్నాయి 12th సెప్టెంబర్. సో కాంపిటీషన్ అయితే గట్టిగానే ఉండబోతుంది. బట్ ఏదేమైనా స్టోరీ బాగుంది అని అంటే ఖచ్చితంగా జనాలు అందరూ వచ్చి చూస్తారు కాబట్టి వీళ్ళు ఆ ధైర్యంతో ఏమైనా ప్లాన్ చేసుకున్నారో ఏంటో మరి తెలీదు. బట్ ట్రైలర్ వైజ్ అయితే బాగుంది. ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చిన ఆ స్టోరీ చెప్తున్న విధానం కానీ ఇంటర్వ్యూస్ లో వీళ్ళు చెప్పే విధానం కానీ అదంతా కూడా చాలా బాగుందన్నమాట. జనాలు కూడా మంచిగా ఇంట్రెస్ట్ తోటి చూడాలి అన్నట్టు అనిపిస్తుంది యాజ్ యూజువల్ నాకు కూడా. సో మూవీ చూసేసి September 12th మాట్లాడేసుకుందాము. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు కూడా చూడకపోతే ఒకసారి ట్రైలర్ ని చూసేసేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బీ ఎంగేజ్. మరిన్ని వీడియోస్ కోసం